శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన ఛానల్లో వరుసగా శ్రీకృష్ణ కర్ణామృతాన్ని అనుభవిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఒక అద్భుతమైన శ్రీకృష్ణ లీలను విందాం రండి. మనకు కృష్ణ కర్ణామృతంలో ఒక శ్లోకం ఇలా ఉంది: కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అని. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే, ఒక పెద్ద మర్రాకు పైన బాలకృష్ణుడు పవలించి తన కాలు యొక్క బొటన వేలును తన నోటి దగ్గర పెట్టుకొని చప్పరిస్తూ ఉన్న ఆ బాలముకుందుణ్ణి నేను మనసారా స్మరిస్తున్నాను అని దీని అర్థం. లీలాసుకుల వారు అద్భుతంగా వర్ణిస్తున్నారు. కరారవిందేన పదారవిందం, చేతులు అనే తామర పువ్వుతో పాదాలు అనే తామర పువ్వును పట్టుకొని ముఖారవిందేన వినివేశయంతం, ముఖము అనే తామర పువ్వు దగ్గరకు తెచ్చి నోటి దగ్గర ఆ కాళ్ళ వేళ్ళ యొక్క బొటన వేలును నోటిలో పెట్టుకొని చప్పరిస్తూ వటస్య పత్రస్య పుటే శయానం, వటవృక్షం యొక్క ఆకు అంటే మర్రాకు పైన పవలించిన ఆ బాలం ముకుందం మనసా స్మరామి, ఆ బాల ముకుందుణ్ణి నేను మనసారా స్మరిస్తున్నాను అని లీలాసుకుల వారు శ్రీకృష్ణుని యొక్క శరీరంలో మొత్తం కూడా తామర పువ్వుగా వర్ణిస్తూ కీర్తిస్తున్నారు. అసలు ఎందుకు కృష్ణుడు తన కాళ్ళ బొటన వేలును నోటిలో పెట్టుకొని చప్పరిస్తున్నాడు అంటే, చిన్ని కృష్ణుడికి ఎప్పటి నుంచో ఒక కోరికట, తన కాళ్ళకున్న రుచిని చూడాలి అని. కానీ తను అలా కాళ్ళ బొటన వేలును తీసి నోటిలో పెట్టుకొని చప్పరిస్తే ఎవరైనా చూస్తే ఆ చిన్ని కృష్ణుడి యొక్క స్టేటస్ దెబ్బతింటుంది అని, ఎవ్వరూ లేని సమయంలో రుచి చూడాలి అని. కానీ ఎవ్వరూ లేని సమయం ఎప్పుడు? మహాప్రళయకాలం. మహాప్రళయకాలం తర్వాత ఎవ్వరూ ఈ భూమిపై జీవం ఉండదు, అంతా కూడా ప్రళయ జలంలో మునిగిపోతుంది కదా. అప్పుడు ఆ ప్రళయ జలంపై ఒక పెద్ద మర్రాకు పైన చిన్ని కృష్ణుడు పవలించి తన యొక్క కాళ్ళ బొటన వేలును నోటిలో పెట్టుకొని అలా చప్పరిస్తూ ఉన్నాడట. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే, చిన్ని కృష్ణుడికి చాలా కాలం నుంచి ఒక సందేహమట. ఏంటి అంటే, సప్తదీపాలను పరిపాలించిన చక్రవర్తులు ఇక్ష్వాకు, గాది, అంబరీషుడు, ముచుకుందుడు ఇలాంటి చక్రవర్తులందరూ కూడా 7 ద్వీపాలను పరిపాలించిన మహాచక్రవర్తులు తమకు రాజ్యభోగం వద్దు అని, రాజ్యము వద్దు అని, భార్య పిల్లలను, రాజ్యభోగాన్ని, సుఖాన్ని, సంసార సుఖాన్ని అన్నిటినీ కూడా త్యాగం చేసి నీ పాదాలు ఉంటే చాలు, నీ పాదాల దగ్గర ఉంటే చాలు, నీ పాదం ఒక్కటే చాలు అని తమ యొక్క సౌఖ్యాలన్నిటినీ కూడా విడిచిపెట్టి ఈ పాదాలని ఆశ్రయించారే. అలా ఆ చక్రవర్తులందరూ కూడా ఆశ్రయించారు అంటే ఆ పాదాలకు ఏదో ఒక రుచి ఉంటేనే కదా. ఆ రుచి ఏంటి అని తెలుసుకోవడం కోసం ఆ చిన్ని కృష్ణుడు మహాప్రళయ కాలం నందు వటపత్రంపై పవలించి తన యొక్క కాళ్ళ బొటన వేలును నోటిలో పెట్టుకొని చప్పరిస్తూ ఉన్నాడట. చివరకు ఏమైంది అంటే, ఆ చరణాలకున్న రుచి వల్ల తన కాళ్ళను తానే తీయలేక అలా బొటన వేలును చప్పరిస్తూ ఆ వటపత్రంపై పవలించి ఉన్నాడట ఆ చిన్ని కృష్ణుడు. అలాంటి చరణాలను మనమందరం కూడా ఆశ్రయించి అలాంటి రుచిని మనకు ప్రసాదించమని ఆ చిన్ని కృష్ణుని యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ మరొక అద్భుతమైన లీలతో మనం కలుసుకుందాం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ గోవింద గోవింద గోపాల కృష్ణ 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 గోవింద కృష్ణ.